కొర్రల గ్రీన్ సూప్. సాధారణంగా గ్రీన్ సూప్ అనగానే మనందరికీ చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే హెల్దీగా ఉంటుంది గ్రీన్స్ కాబట్టి అని. మరి అందులో కూడా మనకు కొర్రలతో చేస్తున్నాం కాబట్టి ఇంకెంత బాగుంటుంది, నేర్చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్రల గ్రీన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న కొర్రలు 1 కప్పు, ఉడకబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం చిటికెడు, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, పచ్చి బఠాణీ 1 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాబేజ్ తరుగు 1/2 కప్పు, పాలకూర 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా. కొర్రల గ్రీన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము కొర్రల్ని అలాగే పాలకూర ఈ రెండింటిని కూడా ముఖ్యమైన పదార్థాలుగా తీసుకుంటున్నాం. అయితే కొర్రల గురించి చెప్పాలి అంటే ముందుగా కొర్రలు బరువు తగ్గడానికి సూపర్, షుగర్ ఉన్న వాళ్లకు అద్భుతం. అంటే చాలా మంది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ఫస్ట్ జొన్నలకు కొర్రలకు షిఫ్ట్ అయిపోతారు. అంటే బాగా లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, వెంటనే డౌన్ చేసుకోవాలి అనుకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి దొరికే మంత్రం ఏంటంటే ఇది. సో అలా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, డైజెషన్ చాలా బాగా అవ్వాలనుకుంటున్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే కఫం కూడా ఎక్కువగా పేరుకోదట. అందుకే మనకి ఏంటంటే కఫము వచ్చేటువంటి అవకాశం బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఈ కొర్రలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మంచి ఎనర్జీని ఇస్తుంది, ఎముకల్ని చాలా దృఢంగా చేస్తుంది, మలబద్ధకం సమస్య చాలా వరకు తగ్గిస్తుంది. ఓవరాల్గా హెల్త్ విషయంలో చూసుకుంటే ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్, చాలా మంచి ఐరన్ కంటెంట్, ఫైబర్ అన్ని ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి సూపర్ అనమాట. అలాగే ఇప్పుడు మనకు పాలకూర విషయానికి వస్తే ఇంకా పాలకూర గురించి ఏం చెప్పాలి, అది కూడా రారాజు. అంటే ఈరోజు మనం మొదటి వంటలో బచ్చల కూర, ఈ వంటలో పాలకూర తీసుకుంటున్నాం. ఆకుకూరల్ని ప్రథమంగా తీసుకుంటున్నామని చెప్పాలి ఈరోజు మన ఎపిసోడ్లో. సో ఇదేంటి అంటే ఇందులో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ చాలా బాగా అవుతుంది. పాలకూర అంటే కంటి ఆరోగ్యానికి మంచిది. ఒక మనిషి నీరసంగా ఉన్నా కూడా లాస్ట్ విటమిన్స్ మినరల్స్ ఏమైనా కావాలి అంటే కూడా మనకు పాలకూరలో అధికంగా ఉంటాయన్నమాట. ఇలా ఓవరాల్ హెల్త్కి ఇమ్యూనిటీ పవర్ కావాలి అనుకుంటే మనకు పాలకూర చాలా మంచిది. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే పిల్లలకు పాలకూరతో రకరకాలు ఇస్తూ ఉండండి అని చెప్తారు. అలాగే ముఖ్యంగా సూప్ ద్వారా ఇలాంటి మనకి ఆకుకూరని తీసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్ అవుతుంది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. ఉడికించుకున్నటువంటి కొర్రలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుందాం. 1 కప్పు తీసుకుంటున్నాము, ఎంత అవసరమో అంత వాడుకోవచ్చు. తర్వాత 1 కప్పు కొర్రలు తీసుకుంటే దానికి 1/3 కప్పు ఉడికించినటువంటి పెసరపప్పు తీసుకుందాం. ఓకే, తర్వాత దీనికి సరిపడా జీలకర్ర, దాంతోపాటు 1 కప్పు పాలకూర. ఆ కూరలో మనకి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ కాబట్టి 1 కప్పు నిండా వేసేసాను. సో ఇప్పుడు ఈ 4 పదార్థాలను చక్కగా మనము కొంత నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బేసుకుందాం. రుబ్బుకున్న తర్వాత మనం అసలు ఈ కొర్రల గ్రీన్ సూప్ ఎలా తయారు చేస్తున్నాము, ఇంకా దీంట్లో ఏమేమి వేస్తున్నాము, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ముందుగా దీన్ని రుబ్బుకొని తీసుకొచ్చేద్దాం. చూసారా, ఇలా చక్కగా మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాం. తర్వాత మనం అంటే మనకి బాండీలోకి వేసుకున్న తర్వాత మనం నీళ్ళు యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. మన అసలైన ఒక సూప్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ కాస్త నెయ్యితో మొదలు పెట్టేస్తున్నాను. కొంచెం నెయ్యి కరిగిన తర్వాత ఇక మెల్లిమెల్లిగా మనం అన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా జీలకర్ర, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న బీన్స్, ఇంకా అన్ని అంటే మనము రెడీగా పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని కూడా మెల్లిగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. బీన్స్ ఒక్కసారి లైట్గా ఇలా వేయించాక పచ్చి బఠానీలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాబేజ్, ఆ తర్వాత స్వీట్ కార్న్. సో పిల్లలందరూ కూడా ఇష్టపడతారు కాబట్టి సో చక్కగా స్వీట్ కార్న్ కూడా వేసేసాను. మొక్కజొన్న గింజలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు,
అంటే ఇవన్నీ కూడా నేను వేసిన ప్రతి ఒక్క వెజిటబుల్ కూడా ఏంటి అంటే మనకి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేనిది. సూప్ అన్నా సాలెడ్ అన్నా కూడా మనం అసలు సాలెడ్ అంటే అసలు ఉడికించకూడదు అనుకోండి. సూప్ అంటే చాలా లైట్గా అంటే మనకు అలా కచ్చాపచ్చాక నోటికి తగులుతూ ఉంటేనే అది బాగుంటుంది. అలా ఏదైతే మనకు సెట్ అవుతుందో అఫ్ కోర్స్ మనం సూప్లో అది మాత్రమే వేస్తూ ఉంటాం కాబట్టి అవే వేసాను. ఆ తర్వాత మంచి ఫ్లేవర్కి తగ్గట్టుగా మనం కాస్త పుదీనాను కూడా జోడించేద్దాం. చాలా బాగుంటుంది. అంటే పుదీనా ఫ్లేవర్ అనేది సూప్కి చాలా బాగా యాడ్ అవుతుంది. సూప్ కనే కాదు, పుదీనా ఎందులోకి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనుకోండి. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. అంటే మనకు ఈ కూరగాయలు ఇంకొంచెం త్వరగా మగ్గుతాయి. ఆ తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందాం. అంటే సూప్ అంటే మనం సాధారణంగా మిరియాల పొడినే ఎక్కువగా ప్రథమంగా తీసుకుంటాం కాబట్టి అంటే ఆ రుచి మనం ఎక్కువగా ఇష్టపడతాం. ఇలా చక్కగా మిరియాల పొడి కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో పాలకూర పేస్ట్, సో దీన్ని మనం అవసరానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఈ క్వాంటిటీకి అంటే ఈ కూరగాయలకు తగ్గట్టుగా నేను ఈ కొర్రలు అలాగే పాలకూర మిశ్రమాన్ని వేస్తున్నా. ఇంత సరిపోతుందండి. ఎందుకంటే మనకు సూపీగా చేసుకుంటాం కదా, మరి ఓవర్గా వేయకుండా మన క్వాంటిటీని బట్టి చూసుకోండి. దీంట్లో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. సో మనకి ఇలా చక్కగా సూపీగా ఉండాలి కాబట్టి బాగా జారుగానే తయారు చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ చేసుకుంటే ఒక చిన్న మనకు అందాజా వస్తుంది. కొంచెం వేసేసుకుంటే అది మరుగుతుంది కాబట్టి కొంచెం దగ్గర పడుతుంది మళ్ళీ కూడా. కొర్రల గ్రీన్ సూప్ రెడీ అయిపోయింది. చివరిగా మనం ఏం చేద్దామంటే ఒక చిన్న బెల్లం ముక్కండి, ఆ చిరు టేస్ట్ కోసం అనమాట. చాలా తక్కువ వేస్తున్నాను. ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళు వదిలేయచ్చు కూడా. ఇది ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో కొర్రల గ్రీన్ సూప్ చాలా గ్రీన్గా అంటే పేరుకు తగ్గట్టుగానే మనం కూడా చేసుకున్నాం అనమాట. అంటే పాలకూరలు ఈ పచ్చల కూరలు ఇవన్నీ వేసినప్పుడు ఆటోమేటిక్గా రంగు చాలా బాగా అయిపోతుంది. అంటే అది గ్రీన్ కలర్లో అయిపోతుంది దాన్ని ఎంత చేసినా కూడా. అయితే మనం చివరిగా ఏం చేద్దామంటే పైన నుంచి కాస్త నిమ్మరసం పిండుకుందాం. అంటే కొంచెం మనకు చల్లారిన తర్వాత పిండుకుంటే ఇంకొంచెం బెటరు. లేదు సో ప్రస్తుతానికి ఓకే అనుకుంటే మాత్రము ఇలా చక్కగా పైన నుంచి కాస్త నిమ్మరసము అలాగే అలా చక్కగా మిరియాల పొడి. అంటే పిల్లలు తింటున్నారు అట్లా ఏమైనా అనుకుంటే కనుక కొంచెం చూసుకొని వేసుకోండి, వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. ఇలా చక్కగా వేడివేడిగా రుచికరమైన కొర్రల గ్రీన్ సూప్ మీ అందరి కోసం రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్రల గ్రీన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న కొర్రలు 1 కప్పు, ఉడకబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం చిటికెడు, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, పచ్చి బఠాణీ 1 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాబేజ్ తరుగు 1/2 కప్పు, పాలకూర 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా. కొర్రల గ్రీన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన కొర్రలు, ఉడికించిన పెసరపప్పు, జీలకర్ర, తరిగిన పాలకూర వేసి మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, ఉల్లికాడలు, తరిగిన బీన్స్, పచ్చి బఠానీలు, తరిగిన క్యాబేజ్, మొక్కజొన్న గింజలు, క్యారెట్ ముక్కలు, పుదీనా, ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మెత్తగా రుబ్బుకున్న పాలకూర కొర్రల పేస్ట్ వేసి కొంచెం నీళ్లు పోసి బాగా మరిగించుకొని చివరిగా ఒక చిన్న బెల్లం ముక్కను వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కాస్త నిమ్మరసం, మిరియాల పొడి వేసి సర్వ్ చేసుకుంటే కొర్రల గ్రీన్ సూప్ రెడీ.